మేడిపల్లిలో ఇంజనీరింగ్ విద్యార్థి ర్యాగింగ్ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. మేడిపల్లి పరిధిలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్కు చెందిన సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. సాయితేజ హాస్టల్లో తను ఉంటున్నటువంటి హాస్టల్ గదిలోనే సూసైడ్కి పాల్పడ్డాడు. అంతకంటే ముందు ఒక వీడియోను కూడా తీశాడు. ఆ వీడియోను వాళ్ళ ఫాదర్కి పంపించాడు. సీనియర్లు ర్యాగింగ్ చేయడం కారణంగానే, వేధించడం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడు అని కూడా ఆ వీడియోలో చెప్తున్నాడు. సో ప్రస్తుతం వాళ్ళ తండ్రి ఉన్నాడు. సాయితేజ మీకు ఎప్పుడు ఫోన్ చేశాడు, అసలు ఏం వీడియో పంపించాడు? నాకు 8:30కి వీడియో పంపారు. నాన్న నేను చచ్చిపోతున్నా, నాకు సీనియర్ బాబు చిన్న బాబు అని వాళ్ళ గ్యాంగ్ మొత్తం నాకు కొట్టి నాకు బార్లో తీసుకుపోయి నాకు తాకిపించి అంటే వాళ్ళ తాకి బిల్లు ఏమైపోయింది, నాకు బిల్లు ఎక్కువైంది, నాన్న పైసలు కొట్టమని నాకు చెప్పారు అన్నట్టు. ఫస్ట్ మార్నింగ్ అంటే 5:30కి నాకు ఫోన్ చెప్పారు, నాన్న నాకు పైసలు కావాలి. ఎంత అంటే పైసలు నేను కొట్టేసినప్పటికీ కొట్టేసిన తర్వాత సాయంత్రం 8:30కి నాకు బాబు ఏమో నాకేమో నేను చచ్చిపోతున్నా, నాకు డబ్బులు 1500 అడిగారు. నాకు ఫ్రెండ్కి ఎలా అని చెప్పిండు, దేనికోసం చెప్పాడు ఫ్రెండ్కి అని చెప్పేసరికి మళ్ళీ నేను డబ్బులు పంపించిన తర్వాత మళ్ళీ ఫోన్ నేను చేయలేదు, నేను ఆ బిజీలోనే ఉన్నా. తర్వాత 8:30కి నాకు వీడియో వచ్చింది, 8:21కు వీడియో చూస్తే నేను బాబుకేమో మళ్ళీ ఫోన్, బాబు ఏమన్నా అంటే వీడియోలో, నాన్న నాకు సీనియర్ బాబు చిన్న బాబు అని నాకు ర్యాగింగ్ చేశారు, నాకు కొట్టారు, నాకు చంపేస్తున్నారు, నాకు బాగా కొడుతున్నారు అని చెప్పేసి నేను చచ్చిపోతాను నాన్న అని చచ్చిపోయాను. అంతే వీడియో కట్టాను. అప్పటి నుంచి నేను ఫోన్ చేసి వీడియో కాల్ చేసి ఆడియో కాల్ చేసినా ఏ కాల్ రెస్పాన్స్ ఇస్తలేరు. అందుకోసం అక్కడ ఊట్నూరు నుంచి బయలుదేరేస్తున్నాను. సో అంతకుముందు ఎప్పుడైనా చెప్పిండా నాకు ఇబ్బంది అవుతుంది, ర్యాగింగ్ చేస్తున్నారు, లేకపోతే సీనియర్స్ వేధిస్తున్నారు అట్లా ఏమైనా చెప్పిండా, లేకపోతే ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు ఆయన సెకండ్ ఇయర్ కాబట్టి ఇప్పుడు ఏం చెప్పలేదు, ఫస్ట్ ఇయర్ కూడా ఏం జరగలేదు. ఇప్పుడు ఇదే నిన్ననే ఫస్ట్ టైం అన్నట్టు, ఏం చెప్పలేదు. జనరల్గా అయితే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ను సీనియర్లు ర్యాగింగ్ చేస్తుంటారు, కానీ మీ బాబు ఆల్రెడీ సెకండ్ ఇయర్ కదా, అందులోనూ బయట వేరే హాస్టల్లో ఉంటుండు, గొడవ అంతా బయట జరిగిందని చెప్తున్నారు. అంటే ఇందులో కాలేజ్ వాళ్ళే ఉన్నారా, లేకపోతే ఇంకెవరైనా బయట వాళ్ళ ఇన్వాల్వ్మెంట్? వాళ్ళేమో చిన్న బాబు కాలేజ్ వాళ్ళు, అదర్స్ ఏమో గ్యాంగ్ అంట వాళ్ళు, అంటే పొలిటికల్ కాదు వాళ్ళు, క్రిమినల్ గ్యాంగ్ అంట వాళ్ళు, రౌడీ గ్యాంగ్ బాబుతో నచ్చి కొట్టారట. బాబు పేర్లు ఏం చెప్పలేదు, నాకు వీడియోలో కూడా పేరు కూడా ఏం చెప్పలేదు అన్నట్టు. ఓన్లీ చిన్న బాబు అని పేరు చెప్పిండు ఒకటి, చిన్న బాబు. ఆ చిన్న బాబు మెయిన్ అంటే వీళ్ళు అంటే సీనియర్ అన్నట్టు, 4 years అన్నట్టు చిన్న బాబు. అయితే వీళ్ళందరూ నిన్న ఒక బార్కి వెళ్ళారు, అక్కడ అంతా కూర్చొని మందాగారు. మీ బాబునే బిల్ కట్టమని చెప్పారా, లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? ఇంకా మా బాబు తరఫున ఇంకా 3 ఉన్నారు పిల్లలు, వాళ్ళు కూడా బాగా కొట్టారట. వాళ్ళని కొట్టి కూడా ఒక 10,000 బిల్ అయితే షేర్స్ 4 పంచుకోవాలని చెప్పారట. మా బాబుకు 2,500 తీసుకున్నారు, వాళ్ళు కూడా 2,000. ఒక బాబుకు పైసలు ఇవ్వకుండా ఆయన ఫోన్ అక్కడే ఇప్పుడు బార్లో ఉన్నారు ఫోన్లు. ఇంకో బాబు ఉన్నారు, నా బాబు కాదు ఇంకో బాబు. అయితే మా బాబు దగ్గర ఇంకో 1000 రూపాయలు తీసుకుని ఇంటి రూమ్కి పంపారట. మా బాబు రూమ్కి వచ్చిండో, మళ్ళీ రూమ్ పోయిండో, మళ్ళీ రూమ్ వాళ్ళు చంపారో ఊరి వేసాడో తెలియదు. అప్పటి నుంచి బాబు అయితే బంద్. అంటే మీకు అనుమానం ఉందా మీ బాబు సూసైడ్ చేసుకోలేదు ఇంకేమైనా అని? మర్డర్ అని అనుమానం ఉంది, సూసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే అది సూసైడ్ పాయింట్ లేదు, ఫ్యాన్కు సింగిల్ ఫ్యాన్కు ఆడ ఆగలేదు. బాబు వెయిట్కు ఫ్యాన్ ఒక రెక్క తెగిపోతుంది, అది సూసైడ్ కాదు, ఓన్లీ మర్డర్. ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఏమైనా ర్యాగింగ్ చేసారా మీ బాబు? ఫస్ట్ ఇయర్ ర్యాగింగ్ లేదు, ఏమి ఇప్పుడు దాకా ఇది రాలేదు. సో ప్రస్తుతం వాళ్ళ ఫాదర్ చెప్తున్న ప్రకారం సీనియర్స్తో పాటు కొంతమంది బయట వ్యక్తులు కూడా బెదిరించారని చెప్తున్నారు. ముందుగా వాళ్ళ బాబు సాయితేజ్తో అయినటువంటి గొడవకు బయటకు తీసుకొని వచ్చారు, బయట కొంతమంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు. అందులో సిద్ధార్థ కాలేజ్కి చెందినటువంటి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్తో పాటు కొంతమంది అప్పటికే పాస్డ్ అవుట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది బయట రౌడీ షీటర్కి సంబంధించినటువంటి గ్యాంగ్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అందరూ కలిసి నా కొడుకును కొట్టారని చెప్తున్నారు. అందులోనూ బార్కు తీసుకొని వెళ్ళి అక్కడ మద్యం సేవించిన తర్వాత 10,000 రూపాయల బిల్లు అయితే మొత్తం 4 కలిసి షేర్ చేసుకోవాలని చెప్పారు. అందులో సాయితేజకు వచ్చినటువంటి వాటా 2,500 ఇవ్వాలి, కానీ సాయితేజ్తో డబ్బులు లేకపోవడంతోనే అయినా సరే నువ్వు ఎలాగైనా బిల్ కట్టాల్సిందే అని చెప్పి దాడి చేయడంతోనే మనస్తాపానికి లోనైనటువంటి సాయితేజ హాస్టల్ గదికి వచ్చి అక్కడ ఉరేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు ఒక వీడియోను కూడా పంపించాడని చెప్తున్నారు. కానీ అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తే, జరిగినటువంటి ప్రదేశం చూస్తే ఇది ఆత్మహత్య కాదు, చంపి అక్కడ పడవేసి ఉంటారనే అనుమానం కూడా ఉందని చెప్తున్నాడు వాళ్ళ ఫాదర్. సో ప్రస్తుతానికైతే ఎవరెవరైతే దాడి చేశారో, నిన్న ఎవరైతే బార్కు తీసుకొని వెళ్ళారో ఆ యువకులను అందరినీ ఐడెంటిఫై చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది యువకులను మేడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కెమెరామ్యాన్ గణపతితో రవికుమార్, NTV, మేడిపల్లి.